హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జయదేవ్ లక్ష్మి చేత దగ్గరుండి వరలక్ష్మి వ్రత పూజని చేయిస్తూ ఉంటాడు. దీక్షితుల గారు ఆ పూజని ఎలా చేయాలో దగ్గరుండి లక్ష్మీతేజ చేయిస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, ఈ పూజలో భాగంగా నువ్వు 5 ముత్తైదులతో కాళ్ళకి పసుపు రాయాలమ్మా అని చెప్పటంతో, సరే దీక్షితుల గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి 5 ముత్తైదులను తీసుకొని రా అమ్మా, వాళ్ళని తీసుకువచ్చిన తర్వాత పసుపు రాద్దు అని దీక్షితుల గారు చెప్పడంతో, అలాగే అని చెప్పి గుళ్ళో ఉన్న రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు రాయాలి, కాస్త పూజ దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటుంది. అయితే లక్ష్మి నలుగురిని మాత్రమే దీక్షితుల గారికి తీసుకొని వస్తుంది. అమ్మ లక్ష్మి, ఏంటి నలుగురినే తీసుకువచ్చావు? 5 ముత్తైదులను ఒకేసారి రావాలమ్మా, అప్పుడే నువ్వు పసుపు రాయాలి అని దీక్షితుల గారు చెప్తూ ఉంటే, అప్పుడు ఒక ఆవిడ, సరేనమ్మా నువ్వు వీళ్ళకి పసుపు రాస్తూ ఉండు, ఈ లోపల వేరొక ముత్తైదును నేను తీసుకువస్తాను కదా అని చెప్పడంతో, అలాగే అని చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. అలా ఆవిడ అరవింద గుడి చుట్టూ ప్రశ్నలు చేస్తూ ఉంటే అరవిందను తీసుకువస్తూ ఉంటుంది. లక్ష్మి 3 ముత్తైదులతో పసుపు ఎత్తకుండా తన పాటికి తాను పసుపు రాస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా అరవింద అక్కడికి వచ్చి నిల్చొని ఉంటుంది. తల దించుకొని పసుపు రాసుకున్న లక్ష్మి అరవిందను చూసేసి జాగ్రత్త పడుతుందా, లేకుంటే ఇప్పుడు లక్ష్మి అరవిందకి దొరికిపోనుందా? దీక్షితుల గారు జయదేవ్ కూడా ఆల్రెడీ అక్కడే ఉండి ఉంటారు. మరి ఇప్పుడు అందరూ దొరికిపోతారా అరవింద కన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.